ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఈ దినపు వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. జనవరి నుంచి మేము ప్రసారం చేస్తున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో పడుతూ ఉన్నారని కొంతమంది చూస్తున్నారు, కొంతమంది ఫోన్స్ చేస్తున్నారు, కొంతమంది ఆన్లైన్లో అనగా యూట్యూబ్ ద్వారా, కొంతమంది డైరెక్ట్ టీవీలో చూస్తూ ఆయా సందర్భాల్లో కొంతమంది ఫోన్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఎంతమంది చూస్తున్నారు అనే రెస్పాన్స్ ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని వాక్యము విత్తబడాలి, కొన్ని చోట్ల విత్తబడాలి, కొంతమంది జీవితాల్లో విత్తబడాలి అనేది నా యొక్క ఉద్దేశం. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, అనేక దినములైన తర్వాత లేదా కొన్ని దినముల తర్వాత అది కనబడుతుందని లేఖనాల్లో రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుని ఆ మాటను స్ఫూర్తిగా తీసుకొని వ్యయప్రయాసలు కోర్చి ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాన్ని మేము ముందుకు తెస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం యథావిధిగా ధ్యానిస్తున్నట్టుగా యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. జాన్ 5:9. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచెను. వెంటనే వాడు స్వస్థత నుండి అయితే స్వస్థత పొందుకొని తన పరుపు ఎత్తుకొని నడిచెను. నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. అండ్ ఇమ్మీడియట్లీ ద మ్యాన్ వాస్ క్యూర్డ్ అండ్ పిక్డ్ అప్ హిస్ స్లీపింగ్ ప్యాలెట్ అండ్ వాక్డ్. నౌ దిస్ టుక్ ప్లేస్ ఆన్ ద సాబత్ డే. వెంటనే వాడికి ఏదో జరిగింది, అకస్మాత్తుగా ఏదో జరిగింది. ఈ వ్యక్తిని గురించి కొన్ని సందేశాలు మనం ఆలోచించాం, కొన్ని సత్యాలు మనం తెలుసుకున్నాం. 38 సంవత్సరాలుగా జరగనిది అతని జీవితంలో యేసు సాన్నిధ్యంలో, యేసు మాట ద్వారా, యేసు ఆజ్ఞ ద్వారా జరిగింది. ఇంతకాలం జరగంది, ఇప్పటి వరకు జరగంది, ఇన్ని సుదీర్ఘ మాసాలు, వారాలు జరగంది, రోజులు జరగంది. యేసు తలచినప్పుడు, యేసు వచ్చినప్పుడు, యేసు దర్శించినప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. వాడు లేచాడు, తన పరుపెత్తుకున్నాడు, వాడు నడిచాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మన టైటిల్ దేవుని నడిపింపు, గాడ్స్ గైడెన్స్. దేవుడు లేకపోతే గాడ్స్ లీడింగ్. దేవుని యొక్క నడిపింపు ఎక్కడికి, ఏంటి, దేవుడు ఎలా నడిపిస్తాడు, దేవుడు ఎలా నడిపిస్తాడు అని చెప్పడానికి, దేవుడు నడిపిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు నా దేవుడు అని భక్తుడు చక్కగా పాడతాడు. దేవుని ఆత్మ మనల్ని వేరువేరు ప్రదేశాలకి తీసుకుని వెళ్తాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే యెహోవా ఆత్మ నన్ను ఎత్తైన స్థలానికి లేదా ఎత్తైన పర్వతానికి తీసుకొని పోయాడు, కొనిపోయాడు అని. యెహెజ్కేలు కూడా తన అనుభవాన్ని ఇలాగే చెప్తాడు. యెహోవా ఆత్మ నన్ను పట్టుకున్నాడు, లేదా నా తల పట్టుకున్నాడు, తల వెంట్రుకలు పట్టుకున్నాడు, నన్ను తీసుకొని పోయాడు అనేటువంటి అనుభవాన్ని యెహెజ్కేలు చెప్తున్నాడు. అంతేకాకుండా 143వ కీర్తన అనుకుంటాను 10వ వచనంలోనూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ఆత్మ, యెహోవా నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తుంది అని చెప్తాడు కీర్తనకారుడు. సమభూమి గలటువంటి ప్లెయిన్ గ్రౌండ్లోకి, ఎత్తులు పల్లాలు ఉన్నటువంటి స్థలం కాదు, మొత్తం చదును చేయబడినటువంటి ఒక వైడ్ లేకపోతే బ్రాడర్ గ్రౌండ్లోకి దేవుని ఆత్మను నడిపించాడు అని కీర్తనకారుడు అంటాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మనం గమనిస్తే, పల్లమునకు దిగిపోవు పశువులు ఏ విధంగా విశ్రాంతి పొందుతాయో అలాగే దేవుడు తన ప్రజలని విశ్రాంతి అనుభవంలో తీసుకొచ్చంట, పల్లములోనికి తీసుకొని పోయాడు. అనగా హీ టుక్ దెమ్ ఆర్ హీ లీడ్ దెమ్ టు ద వ్యాలీ. ఆ లోయలోకి, పల్లపు అనుభవంలో తీసుకొని వెళ్ళి, పల్లపు అనుభవంలో చల్లటి చల్లదనాన్ని ఇచ్చి సేద తీర్చి
లోకములో ఉన్నటువంటి వేసవి తాపం నుంచి తప్పించడానికి దేవుడు ఆత్మీయులైనటువంటి విశ్వాసులు అనబడినటువంటి భక్తులు అనబడిన వారిని, అనగా దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అన్నానికి 3 ఉదాహరణలు నేను మీకు చెప్పాను. ఒకటి, ఆయన ఎత్తైనటువంటి పర్వతానికి తీసుకొని పోయాడు. అంతేకాకుండా సమభూమి గల ప్రదేశానికి తీసుకొని పోయాడు. అంతేకాకుండా ఆయన ఒక పల్లానికి, వ్యాలీలోకి తీసుకొని పోయాడు. వ్యాలీలోకి, మౌంట్లోకి, లేకపోతే ప్లెయిన్ గ్రౌండ్లోకి. దేవుని ఆత్మ ఇంకా యెహోవా ఆత్మ నేను ఎరుగని స్థలానికి నేను తీసుకొని పోతుందని ఉపాధ్యాయ చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే గాడ్స్ గైడెన్స్. దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు అంటే దాని అర్థం ఏంటి? మనం నడవలేమా? మనం నడవగలం మనంతటా మనం. దేవుని నడిపింపెందుకు? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన బిడ్డల్ని 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు వాళ్ళని చేతులు పట్టుకొని నడిపిస్తాం. వాళ్ళకు ఒక 20-25 వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ చేతులు పట్టుకొని నడిపించాం. వాళ్ళకి అవసరత లేదు. వాళ్ళంతటా వాళ్ళు నడవగలుగుతున్నారు. తడబాటు లేకపోతే పడిపోయేటువంటి స్థితి, టోటలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు నడిపిస్తున్నాం. ఇక వాడు పరిగెత్తగలిగే స్థాయిలో, లేకపోతే చక్కగా నడవగలిగిన స్థాయిలో వాడు పడిపోతాడేమోనని చెయ్యి పట్టుకొని నడిపించాం. కానీ దేవుని ఆత్మల గురించి, లేకపోతే దేవుని వాక్యంలో దేవుని నడిపింపుల గురించి ఆయన మరణం వరకు నడిపిస్తాడు. అనగా ఆయన దృష్టికి మనం చిన్నపిల్లల లాంటి వారం, ఆయన దృష్టికి మనం బలహీనం, ఆయన దృష్టికి మనం పడిపోయే వాళ్ళం. ఈ పడిపోయే వాళ్ళని పడిపోనివ్వకుండా పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన చేతిని చాపుతున్నాడు. ఆయన చేతిని నువ్వు అందుకుంటే నువ్వు పడిపోకుండా నిలబడగలవు. నా కాలు జారేనని నేను అనుకొని నేడల, నేను అనుకున్నాను ఇంక అయిపోయింది, కాలు జారింది, కాలు విరగొచ్చు, లేదా ఇంకేదైనా జరగచ్చు, ప్రమాదం జరగచ్చు, మరణం జరగచ్చు, నా కాలు జారింది అని అనుకున్నాను నేను. మన జీవితాల్లో కూడా ఇంకంతా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నాం. అటువంటి సమయంలో ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని, నూతనమైనటువంటి అనుభవాన్ని ప్రభువు మనకిస్తున్నాడు. నా కాలు జారనని నేను అనుకునేడలా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, లేకపోతే ఆదరించుచున్నది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే దేవుని నడిపింపు. దేవుడు నడిపిస్తాడా అంటే దానికి ముమ్మాటికి ఆన్సర్ ఎస్, ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. కానీ ఎలాగా, ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం, శక్తిహీనుడైనటువంటి, దుర్బలుడైనటువంటి, ఒక బలహీనుడైనటువంటి, అనగా తన దేహం మొత్తం పాక్షిక మృతముతో, లేకపోతే పాక్షిక మరణంతో, మృత తుల్యమైనదిగా, ప్యారలైజ్డ్గా ఉన్నటువంటి తన బాడీలో ఒక శక్తి పనిచేయడం ఆరంభించింది, యాక్టివేట్ కావడం ఆరంభించింది. జీవాన్ని కోల్పోయినటువంటి తన శరీరంలో మృత కణాలు ఉన్న చోట ఆ మృత కణాలని, ఎండిపోయిన ఎముకలు లాంటి ఆ మృత కణాలని, వాటిలో జీవాన్ని నింపి పంపి, అనగా ఆ వ్యక్తిని లేపి దేవుడు అద్భుతం చేశాడు. ఇక్కడ రాయబడినట్లు మాటలు మనం ఆలోచించాలి. దేవుని నడిపింపు, దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? అక్కడ రాయబడిన మాట 13వ వచనం మనం గమనిస్తే, ఈ వ్యక్తి ఎక్కడున్నాడు అని ఆలోచిస్తే, అతడు వెంటనే లేచాడు, దిగ్గున లేచాడు, వాడు నడిచాడు, బాగానే ఉంది. నడిచిన వాడిని ఎక్కడ కనుగొనొచ్చు, నడిచిన వాడిని మనం ఎక్కడ చూసాం అని ఆలోచిస్తే 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. అక్కడ రాయబడినటువంటి మాటలు 14వ వచనంలో, ఆఫ్టర్వర్డ్ జీసస్ ఫౌండ్ హిమ్ ఇన్ ద టెంపుల్. యేసు వాడిని దేవాలయములో కనుగొన్నాడట. వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవాలయంలో ఉన్నాడు. దుర్బలుడైన వాడు దేవాలయ ప్రవేశం చేశాడు. దుర్బలుడైనటువంటి వ్యక్తి దేవుని కుమారుని యొక్క సహాయముతో దైవిక స్వస్థతను అనుభవించి దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయంలో ప్రవేశించడం ఏదో పెద్ద గొప్ప సంగతి అని భావించాల్సిన అవసరం లేదు. అనగా నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి దేవుడిని నిలబెట్టి, దేవుడిని నడిపిస్తూ ఆ దినాల్లో పరిశుద్ధ స్థలముగా ఎంచబడుతున్నటువంటి దేవాలయములోకి, ఇదెక్కడా కనిపించలేదు, కనిపించడం దేవాలయంలో కనిపించాడు. అనగా దేవాలయంలోకి వెళ్ళాలి అనేటువంటి తన అనేక సంవత్సరాల ఆశను తను తీర్చుకున్నాడు. ఒక అద్భుతము జరిగితే నీ ఆశ తీరుతుంది. ఈ వ్యక్తి జీవితంలో మనం గమనిస్తే
లార్డ్ మేడ్ హిమ్ టు వాక్ ఇన్ టు ద టెంపుల్, టు బీ ఇన్ ద టెంపుల్. దేవాలయములో ఉండడానికి అతను నడిపించాడు. దేవాలయములోకి హిస్ లీడింగ్, ఆయన నడిపింపు ఎక్కడికంటే దేవాలయములోనికి, పరిశుద్ధ స్థలములోనికి, పరిశుద్ధమైన పనులు చేయడానికి, పరిశుద్ధమైనటువంటి సేవ చేయడానికి, పరిశుద్ధమైన యాజకత్వం చేయడానికి. ఆయన నడిపింపు ఎక్కడికంటే చైతన్యం లేని స్థితిలో నుంచి చైతన్యం ఉన్నటువంటి స్థితిలోకి, అనగా జీవము లేని స్థితిలో నుంచి జీవము కలిగినటువంటి స్థితికి. దేవుడు అతన్ని వెంటనే లేపి నువ్వు దేవాలయానికి వెళ్ళు, నేను అక్కడ కలుసుకుంటానని చెప్పలేదు. యేసు ప్రభువు తెలుసు అతన్ని ఏదో ఒకరోజు తాను కలుసుకుంటాను, ఏదో ఒకరోజు కలుసుకొని అతనికి చేయాల్సిన ఉపదేశం నేను చేస్తాను అనే సమస్తమును ముందుగా ఎరిగినవాడు, భవిష్యత్తును ముందుగా ఎరిగినటువంటి ప్రభువు అతన్ని దేవాలయములోకి ఆయన నడిపించలేదు, కానీ ఇంచుమించు స్వస్థతా కార్యం దేవాలయంలో నడిపించడానికి అన్నట్టుగా జరిగింది. అంటే దాని అర్థం దేవాలయములోకి దేవుడు నడిపిస్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు తన ప్రజలని నడిపించాడు, ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించాడు, మోషే ద్వారా రప్పించి అరణ్యములో గుండా నడిపించి కనానుకు తీసుకొచ్చాడు. కనానులో ఎక్కడికి ఆయన నీవు మమ్మును పరిశుద్ధాలయములోనికి తోడుకొని వచ్చితివి అంటాడు భక్తుడు. ఎక్కడికి తోడుకొని వచ్చాడట? ఎక్కడికి తీసుకొచ్చాడు? పరిశుద్ధాలయానికి, అనగా సీనాయి కొండ దగ్గరికి, దైవ సాన్నిధ్యము దిగి వచ్చిన చోటుకి, ఆ ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి చోటుకి, లేకపోతే దైవ సాన్నిధ్యాన్ని ప్రజలు అనుభవించగలిగినటువంటి చోటుకి, మోషేని కలుసుకోమని చెప్పిన చోటుకి. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు నీ ప్రజలను పరిశుద్ధ ఆలయానికి నడిపించావు. యు లెడ్ దెమ్ ఇంటు ద హోలీ ట్యాబర్నికల్, హోలీ టెంట్, ఆ సాక్ష్యపు గుడారంలోకి, లేకపోతే తన సాన్నిధ్యము లేని చోటులోంచి, ఐగుప్తులో నుంచి, అరణ్యములో నుంచి ఆయన తన ప్రజలను కనానులోకి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాడు. దేవుని స్తోత్రం. ఒకటి దేవుని కుమారుని యొక్క నడిపింపు, లేదా దేవుని నడిపింపు ఎక్కడికంటే దేవాలయములోనికి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 24వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడు. మొదట మరణంలో ఉన్నాడు, మరణములో ఉన్నవాడు జీవములోకి వస్తున్నాడు. ఎలా వచ్చాడు? తనంతట తానే రాలేదు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. తనంతట తాను రాలేదు, తనంతట తాను వెళ్ళిపోయాడు, కానీ తనంతట తాను రాలేదు. రావడానికి ముందుగా అతన్ని దేవుడు తిరిగి రప్పించడానికి ముందుగా దేవుడు చేసిన పని అతనికి బుద్ధి వచ్చేటట్టు చేశాడు. అతనికి ఒక సెన్స్ని కలుగు చేశాడు, అతనికి ఒక రిమెంబరెన్స్ని కలుగు చేశాడు, అతనికి ఒక జ్ఞాపకాన్ని కలుగు చేశాడు. 5వ అధ్యాయం చివరి భాగంలో రాయబడింది, వన్ హూ సెంట్ మీ హ్యాస్ ద ఫాదర్స్ ఎటర్నల్ లైఫ్ అండ్ విల్ నాట్ రిసీవ్ ద సెంటెన్స్ ఆఫ్ కండెమ్నేషన్ బట్ హ్యాస్ క్రాస్డ్ ఓవర్ ఫ్రమ్ డెత్ ఇన్ టు ఫాదర్స్ ఇమ్మోర్టల్ లైఫ్. దేవుని స్తోత్రం. రెండోది, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, ఆయన దేవాలయంలోకి నడిపించాడు. రెండోది, ఆయన దైవికమైనటువంటి జీవంలోకి, గాడ్స్ లైఫ్లోకి మనల్ని నడిపించాడు. నేను నా సొంత జీవంలో ఉన్నాను, స్వజీవంలో ఉన్నాను, మతపరమైన జీవంలో ఉన్నాను, మతశాఖాపరమైన జీవంలో ఉన్నాను. ఈ జీవంలోంచి, అది జీవం అని పేరు కానీ అది మృతపు అనుభవమే, దాంట్లో నుంచి దేవుడు నన్ను జీవములోకి, గాడ్స్ లైఫ్లోకి, అనగా నిత్య జీవములోకి, సమృద్ధి జీవంలోకి, శాశ్వత జీవంలోకి, అనంత జీవంలోకి దేవుడు నన్ను నడిపించాడు. ఒక అల్పమైన జీవితంలో నుంచి నన్ను అనంతమైన జీవంలోకి నడిపించాడు. హీ బ్రాట్ మీ ఫ్రమ్ ద లిమిటెడ్ లైఫ్ టు అన్లిమిటెడ్ లైఫ్. దేవునికి స్తోత్రం. కాలాతీతమైనటువంటి స్థలానికి, కాలాతీతమైనటువంటి ప్రదేశానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పినటువంటి దేవుడు, అతన్ని అలా నడిపించిన దేవుడు మనలో ఒక్కొక్కరిని కూడా అలా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవాలయంలోకి, అనగా పరిచర్యలోకి, పరిశుద్ధ స్థలములోకి నేను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడుంది పరిశుద్ధమైన స్థలం?
దేవుని మందిరంలో ఆ స్టేజ్ని గురించి మాట్లాడుతున్నారంటే నేను దాని గురించి మాట్లాడడం లేదు, వేదికను గురించి మాట్లాడడం లేదు. ప్రార్థనా మందిరాల్లో ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి ఆ డయాస్ వాటిని ఉద్దేశించి నేను ప్రసంగ వేదికను ఉద్దేశించి మాట్లాడడం లేదు. అతన్ని దేవాలయంలోకి దేవుడు నడిపించాడు. ఒక యూదుడు కాబట్టి దేవాలయంలోకి వెళ్ళాడు అని మనం సమర్థించడం కాదు, కానీ అలాగని స్వస్థత పొందుకున్నటువంటి యూదులందరూ దేవాలయంలోకి వెళ్ళారంటే అది లేదు. మనం జ్ఞాపకం చేసుకుంటున్న మాట, అతన్ని దేవాలయములోనికి దేవుడు నడిపించాడు. రెండోది దైవికమైనటువంటి జీవములోకి నడిపించాడు. అతడు మరణములో నుంచి మరణములోనూ జీవములోను అని కాదు, మరణానికి గుడ్ బై చెప్పేసి, మరణానికి వీడ్కోలు పలికి, అనగా మరణానికే చెల్లు చీటీ ఇచ్చేసి, మరణానికి శాశ్వతమైన వీడ్కోలు పలికి, బాయ్ ఫర్ ఎవర్ చెప్పేసి నిత్య జీవము కలిగినటువంటి స్థలములోకి దేవుడు ఒక వ్యక్తి ఆత్మను నడిపించాడు. విశ్వసించు వాడిని గురించి రాయబడిన మాట. వాడు విశ్వాసం ఉంచి స్వస్థతను పొందాడు. మనం విశ్వసించి స్వస్థతను పొందొచ్చు, మనం విశ్వసించి స్వాస్థ్యములో ప్రవేశించవచ్చు అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 29వ వచనం, John 5:29. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. అండ్ విల్ కమ్ అవుట్ దోస్ హూ హావ్ డన్ గుడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ ద ఫాదర్స్ లైఫ్ అండ్ దోస్ హూ లివ్డ్ ఎ కేర్లెస్ లైఫ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ ది జడ్జ్మెంట్. వారు బయటికి వస్తారట. బయటికి రావడం అంటే, ఒక వ్యక్తిని మనం కలుసుకోవడానికి వెళ్ళాం, అతను ఇంట్లో ఉన్నాడు, రండి లోపలికి, ఫోన్ చేస్తే రండి లోపలికి అన్నాడు. లేదండి ఇప్పుడు నాకు వచ్చే టైం లేదు, ఓ పని చేయండి మీరే బయటికి రండి, ఓ 10 నిమిషాలు మాట్లాడుకొని వెళ్ళిపోదాం, లేదా ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్ళిపోతాం అంటారు. లోపల ఉన్నవాడిని వెలుపలికి రప్పించాడు దేవుడు. నువ్వు లోపల ఉన్నావంటే ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడో ఉన్న నిన్ను ఎక్కడికో తీసుకువచ్చాడు. నువ్వు ఊహించనటువంటి స్థలానికి తీసుకొచ్చాడు. నిన్ను మరణములో నుంచి పునరుత్థానములోకి తీసుకొచ్చాడు. మరణంలో ఉన్నావు, నువ్వు స్పిరిచువల్ డెత్లో ఉన్నావు, ఫిజికల్ డెత్లో ఉన్నావు, మొదటి మరణంలో ఉన్నావు. మరణములో నుంచి నిన్ను పునరుత్థానములో ఒక కాలం వస్తుంది, దేవుని కుమారుని శబ్దం విని మృతులైన వారు లేస్తారు. మనం ఇందాక లేకపోతే గత ఎపిసోడ్లో కూడా చదువుకున్నాం, ఆలోచించాం. 2 రకాల పునరుత్థానాలు ఈ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. ఒకటి ఆత్మీయ పునరుత్థానం అని, రెండవది భౌతికమైన పునరుత్థానం. భౌతికమైనటువంటి పునరుత్థానం కూడా 2 విధాలుగా ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ చదువుకోగలం 29వ వచనంలో. కానీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 20 వచనం దాటిన తర్వాత పునరుత్థానములోని వరుసల గురించి రాయబడింది. సరే, వాటి గురించి మనం ఆలోచించడం లేదు, ఎప్పుడైనా రాబోయే రోజుల్లో వాటి గురించి. ఆ వరుసలు, ప్రతివాడు తన వరుసలో లేపబడతాడు. ఆ పునరుత్థానంలోని వరుసలు, పునరుత్థానంలో 7 వరుసలు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ వాటిని మనం వాక్యానుసారంగా ఆలోచించాలి, పరిశీలించాలి. ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళే సమయం కాదు. వీటన్నిటిలో మొట్టమొదటి వరుస అనగా మృతులలో లేకపోతే ఆది సంభూతుడుగా, ప్రప్రథమ ఫలంగా, ద ఫస్ట్ ఫ్రూట్గా యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత జరిగేటువంటి పునరుత్థానాల గురించి మనం లేఖనాలు అర్థం చేసుకోవచ్చు. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు ఏంటంటే, అతన్ని ఒక వ్యక్తిని, ఒక రోగిగా ఉన్న వ్యక్తిని, విశ్వసించి నడిచిన వ్యక్తిని, లేదు అంటే విశ్వసిస్తున్న వ్యక్తిని చైతన్యం లేకుండా, లేకపోతే ఒక శిలలాగా స్తంభించిన వ్యక్తిలాగా దేవుడు ఒక చోట నిలబెట్టాడు. అతన్ని ఎక్కడికో తీసుకొని వెళ్తాడు. ఒక ఉపాధ్యాయుడు లేకపోతే ఒక టీచర్ చెప్తాడు, వాడు ఎలా ఉన్నాడో తెలుసా, వాడిని ఈ స్థాయికి నేను తీసుకువచ్చాను. లేదంటే ఆ స్టూడెంట్, ఆ విద్యార్థి చెప్తాడు, నేను ఏ స్థాయిలో ఉన్నానో తెలుసా, నన్ను ఈ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు, లేకపోతే మా గురువు గారు తీసుకొచ్చారు. ఈ లోకంలో ఉన్నటి ఒక మనిషిని వేరొక మనిషిని ఒక స్థాయిలోంచి వేరొక స్థాయిలోకి తీసుకొని రాగలిగితే, దేవుడు మనల్ని ఒక స్థాయిలో నుంచి మరొక స్థాయిలోకి ఖచ్చితంగా తీసుకొని రాగలడు. నిన్ను ఒక లెవెల్లోంచి మరొక లెవెల్లోకి, ఒక లెవెల్లోంచి నెక్స్ట్ లెవెల్లోకి ప్రభు తీసుకొని రాగలడు. ఇప్పుడున్నది కాదు, ఇప్పుడున్నది చాలదు, హయ్యర్ లెవెల్లోకి రావాలి. నీకు ప్రమోషన్ రావాలి, నీకు బదిలీ రావాలి, పదోన్నతి రావాలి, స్పిరిచువల్ ప్రమోషన్ రావాలి, ఒక స్టెప్ పైకి వెళ్ళాలి, ఒక మెట్టు పైకి ఎక్కాలి. నువ్వు
ఉన్న స్థితిలోనే కాదు, లేకపోతే దిగిపోవడం కాదు, మనం పైకి ఎక్కిపోయేటువంటి అనుభవం. గమనించాల్సిన విషయం, వాడు కోనేటిలోకి దిగాలని ఆలోచిస్తున్నాడు. దేవుడు అతన్ని దేవాలయంలోకి ఎక్కించాడు. దిగాలని లోకం అనుకుంటుంది, కానీ ఎక్కించాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవాలయం కొండ మీద ఉంది, ఎత్తైన స్థలంలో ఉంది. కోనేరు అడుగునుంది, కోనేరు లోపలికి దిగుతున్నారు. స్వస్థత కోసం దిగుతున్నారు, కానీ దేవుణ్ణి ఆరాధించడం కోసం, స్తుతించడానికి, కృతజ్ఞతలు అర్పించడానికి ఎక్కి వెళ్ళాలి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా అని రాయబడింది. ఎక్కుతున్నారు. దిగే అనుభవం కాదు. ఎరికో నుంచి యెరూషలేముకు వెళ్ళే అనుభవమే కానీ యెరూషలేములోంచి ఎరికోకి దిగి వచ్చే అనుభవం కాదు. దిగి వచ్చే వాళ్ళం కాదు, దిగి వెళ్ళే వాళ్ళం కాదు, దిగే వాళ్ళం కాదు, ఎక్కే వాళ్ళమే మనం. దేవుని స్తోత్రం. ఆయన ఎత్తైన స్థలాల్లో మనల్ని ఎక్కిస్తాడు. దేశములో ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం. కీర్తనాకారుడు అడిగినట్లుగా, ప్రార్థించినట్లుగా, దేవా ప్రభువా నన్ను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు. లార్డ్ లీడ్ మీ టు ద రాక్ దట్ విచ్ ఈస్ హైయర్ దాన్ మీ. నాకన్నా ఎత్తైనటువంటి ఒక బండ దగ్గరికి నడిపించు అని కీర్తనాకారుడు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం. ఇప్పుడున్న స్థాయి చాలదు, ఇప్పుడున్నటువంటి లెవెల్ చాలదు, మరొక స్టెప్లోకి, మరొక స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే చీలమండలపు అనుభవం, చీలమండలపు లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, ఇంకా లోతులోకి, ఈదవలసినంత లోతులోకి, మోర్ డీప్, నువ్వు వెళ్ళడానికి భయపడేటువంటి లోతు. మామూలు లోతులో నువ్వు నడవగలిగినంత లోతులో నువ్వు నడిచావు, కానీ ఇప్పుడు నిన్ను నడవగలిగించడం కాదు ఆయన చేయాల్సిన పని, నిన్ను ఈదగలిగించాలి, ఈదింపజేయాలి ఆయన. గాడ్ వాంట్స్ టు మేక్ యూ టు స్విమ్, నాట్ వాకింగ్. వాకింగ్ అనేది చిన్నపిల్లల, ఆత్మీయంగా చిన్నపిల్లల అనుభవం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో వారు నడుస్తారు, పరిగెత్తుతారు, ఎగురుతారు. ఇంకా నడిచే అనుభవంలో ఉన్నావా? పరిగెత్తే అనుభవం ఏది? ఎగిరే అనుభవం ఏది? ఇంకా నడిచే అనుభవంలో ఉన్నావా? ఈదే అనుభవం ఏది? నీడలో నడిచేటప్పుడు మనం ఎక్కువ దూరం నడవలేము, కానీ ఈదగలిగితే ఎక్కువ దూరం ఈదగలం. భూమి మీద లేకపోతే మనం గాల్లో ఎగురుతున్నాం అనుకోండి, భూమి మీద నడిచేదానికన్నా ఎక్కువ దూరం, ఎక్కువ ప్రదేశాన్ని మనం కవర్ చేయగలం, మన గమ్యాన్ని మనం త్వరగా చేరుకోగలం. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ టు లీడ్ యూ. హీ వాంట్ టు టేక్ యూ టు సమ్ హయ్యర్ లెవెల్. నేను ఎక్కడికో తీసుకుని పోవాలనేది దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. నువ్వు ఈ స్థాయిలో ఉండాలి, ఇప్పుడున్న స్థాయి కన్నా తక్కువ స్థాయిలో ఉండాలని సాతాను యొక్క ఆలోచన. ఈడేం ఎదుగుతాడులే, ఈడు చాలే, ఇదే లెవెల్లో ఉండాలే అని సాతానుడు అనుకుంటూ ఉంటే, లేదు నా బిడ్డలు హయ్యర్ లెవెల్లో ఉండాలని. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతను రైల్వేలో కూలీగా పనిచేస్తున్నాడు. అతను కూలీగా పనిచేస్తూ తన బిడ్డల్ని చదివి పెంచి పెద్దవాళ్ళని చేశాడు. ఎంత పెద్దవాళ్ళు చేశాడంటే, వారి కుమారుడు అదే రైల్వే డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్ లెవెల్లోకి వచ్చేసాడు. చూడండి, ఇతను నాలాగా కూలీగా ఉండాలని తండ్రి అనుకోలేదు. నాకన్నా హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి, నాకన్నా ఉన్నతమైన స్థితి, అనగా దేవుని కన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తామని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. భౌతికమైన తండ్రి తన పరిమితులను బట్టి నాకన్నా ఉన్నతంగానే ఆలోచించాడు. దేవుడు మనము ప్రస్తుతం ఉన్న స్థితిలోంచి మనల్ని ఉన్నతంగా నడిపించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుని నడిపింపు చూడండి, దేవుడు నడిపిస్తాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, ఆయన దేవాలయంలోకి నడిపించాడు. 2, దైవికమైనటువంటి జీవంలోకి, డివైన్ లైఫ్లోకి, టెంపుల్లోకి, డివైన్ లైఫ్లోకి. అంతేకాకుండా 3, దైవికమైన రాజ్యములోకి నిన్ను బయటికి తీసుకువచ్చాడు. అబ్రహాముని వెలుపలికి రప్పించాడు. అబ్రహాం కమ్అవుట్, రా, నీతో మాట్లాడాలి. గుడారంలో ఉంటే నక్షత్రాలు కనిపించవు, గుడారం బయటకు వచ్చి తలపైకెత్తు, నక్షత్రాలు లెక్కబెట్టు అన్నాడు. నిన్ను వెలుపలికి రప్పించి నీతో మాట్లాడి నీకు కొన్ని విషయాలు చూపించి నీకు వాగ్దానం చేస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట దేవుని యొక్క నడిపింపు. హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్ ఈస్ ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. హీ విల్ లీడ్ యూ టు ద టెంపుల్, హీ విల్ లీడ్ యూ టు ద డివైన్ లైఫ్, హీ విల్ లీడ్ యూ టు ఎటర్నల్ కింగ్డమ్. నిత్య రాజ్యానికి ఆయన నిన్ను నడిపిస్తాడు.
దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయడంలో ఉద్దేశం ఏంటంటే విన్నటువంటి వాక్యాలు మన జీవితంలో ఫలించాలని, వాటి ప్రకారం మనం అన్వయించుకొని ముందుకు సాగాలని సమయంలో ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడివి నాయన. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. పెందల కడనే లేచి నేను నా ప్రవక్తల ద్వారా మాట్లాడాను అని ఇశ్రాయేల్ జనాంగం గురించి మీరు చెప్పారు. అయ్యా, ఈ ప్రజలతో, ఇండియాలో ఉన్న ప్రజలతో, ఆంధ్రాలో ఉన్న ప్రజలతో, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు. ప్రతిదినం మీ దాసుల ద్వారా, వేరువేరు కార్యక్రమాల ద్వారా మీరు మాట్లాడుతున్నారు. మీ స్వరాలు విని, మీ సత్యాలు తెలుసుకొని, మీ సందేశాలు విని మీ బిడ్డలు తమ జీవితాన్ని మార్చుకోగలటం సాయం చేయండి ప్రభువా. ఈ రోజులో వెలువడబడుతున్నటువంటి, రిలీజ్ అవుతున్నటువంటి, డెలివర్ అవుతున్న ప్రతి మెసేజ్ కొరకై మీకు వందనం చేస్తున్నాను. సందేశకులు ఒక్కొక్కరిని మీరు పేరు పేరున మీరు దీవించండి ప్రభువా. మీ దాసుల్ని మీరు దీవించండి. ఈ సమయంలోనైనా మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చేస్తున్నాను. మీరు మమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారు. మేము మా సొంతంగా నడిచి పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము చాలా సందర్భాలు మా ఇష్టానుసారంగా నడిచి గమ్యాన్ని చేరుకోలేక, గమ్యాన్ని గురించిన నిరీక్షణ కోల్పోయిన వాళ్ళంగా ఉన్నాం. ఏదైనా మీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా, మీ సన్నిధానానికి వస్తున్నాం. మమ్మల్ని భక్తుడు పాడినట్లుగా చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నన్ను నడిపించు ప్రభువా అని అడిగినట్లుగా మేము అడుగుతున్నాం ప్రభువా. మా చేయి పట్టుకొని మీరు మమ్మల్ని నడిపించమని అడుగుకుంటున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. దేవాలయంలోకి ఆ వ్యక్తిని మీరు నడిపించారు. విశ్వసించిన వ్యక్తిని ప్రభువా మీరు జీవములోకి, మరణములో నుంచి జీవములోకి దాటిస్తున్నారు, దాటిపోజేస్తున్నారు. అలనాడు 69 మందిని యాకోబు దాటించినట్లుగా మీరు మమ్మల్ని ఆ యబ్బోకు రేవు దాటించినట్లుగా, లేకపోతే ఆ మరణాన్ని దాటించినట్లుగా మేము చూస్తున్నాం. దైవికమైన రాజ్యములోకి మీరు మమ్మల్ని ప్రవేశపెడుతున్నారు, నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. మానవుల యొక్క, పెద్దల యొక్క, జ్ఞానుల యొక్క నడిపింపుల్లో తేడాలు ఉన్నాయి, లోట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. కానీ మీ నడిపింపు ఎంతో పరిపూర్ణమైనది. అందును బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.